అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. కాకినాడ సీపోర్టు తాజాగా చూసుకుంటే గడిచిన ప్రభుత్వం చేసినటువంటి అనేక ఆకృత్యాలకు అడ్డాగా మారింది కాకినాడ సీపోర్టు. కేవీ రావు గారిని బెదిరించి ఏ విధంగా కాకినాడ సీపోర్టును వాళ్ళ వశం చేసుకున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ ఉదంతం చూశారు. అయితే తాజాగా భవిష్యత్తును గమనించుకొని నేడు అదే సీపోర్టు తిరిగి కేవీ రావు గారికి అప్పగించినట్టు తెలుస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, కాకినాడ సీపోర్టు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఒక్కసారిగా దాంట్లో జరిగినటువంటి చీకటి బాగోతాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. కేవీ రావు గారు వచ్చి కూటమి ప్రభుత్వం ముందంటే జరిగిన విషయాలన్నీ చెప్పడం కావచ్చు, దానితో పాటుగా ఆ యొక్క రైసుకు సంబంధించి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇలా ఒక్కొక్కటి దాని నుంచి బయటకు రావడం జరిగింది. మరలా ఎవరైతే దాన్ని అక్రమదారిలో చేతుల్లోకి లాక్కున్నారో తిరిగి వారే మరలా కేవీ రావు గారికి అప్పగించినట్టు తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? అంటే వాళ్ళు భయపడిచ్చారా, లేకపోతే ఎందుకు ఇచ్చారంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళదంతా కమ్యూనిస్ట్ భావజాలం. అంటే దున్నేవాడిదే భూమి, కర్ర ఉన్నాడిదే బర్రె అనే టైప్ అనమాట. దాంతో మా ప్రభుత్వం, మా అధికారం, మా చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, ఎవరో కేవీ రావు, ఇంకెవరో సుబ్బారావు, ఇంకెవరో ఎల్లారావుకి ఆస్తులు ఉండటమేంటి? ఆస్తులు ఉంటే గింటే మాకు ఉండాలి, వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు మా పాదాక్రాంతం కావాలి అని చెప్పని వాళ్ళు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఒక్కసారి ఒళ్ళిరుచుకొని రాష్ట్రం వైపు చూశారు. ఎక్కడెక్కడ ఏ ఆస్తులు మనం స్వాధీనం చేసుకోవచ్చు, ఎవరెవరు పెద్దగా ప్రతిఘటించడానికి ఆస్కారం లేకుండా మనకి ఆస్తులు అంటగట్టేస్తారు, వాళ్ళని ఏ విధంగా బెదిరించవచ్చు, వంగ తీసుకోవచ్చు, సామధాన భేద దండోపాయాలు ఏ అస్త్రం ప్రయోగించి వాళ్ళని వంగ తీసుకోవచ్చు అని రకరకాల ప్రయోగాలు చేశారు. ఆ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు అక్రమ వ్యాపారాలకి అడ్డాగా కాకినాడ పోర్టు కావాల్సి వచ్చింది. కాకినాడ పోర్టు ఎవరో కేవీ రావు చేతిలో ఉంటే ఎట్లా? అది మన చేతిలో ఉంటే పోర్టు మనదవుద్ది, పోర్టు ద్వారా జరిగే వ్యాపారాలు మన అవుతాయి. డబల్ బొనాంజా. దాంతో ఆ పోర్టు స్వాధీనం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మెల్లగా చెవిలో విజయసాయిరెడ్డికి, వాళ్ళ చిన్నాయన కొడుకు విక్రాంత్ రెడ్డికి చెప్పాడు, వైవి సుబ్బారెడ్డి కొడుక్కి, ఆ కేవీ రావు అంట ఏదో కాస్త చూడండి అని చెప్పని. విజయసాయిరెడ్డి ఆ కేవీ రావు గారితో ఒకసారి విక్రాంత్ని కలువు అని చెప్పాడు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కలవమంటుంది ముఖ్యమంత్రి గారి పెంతల్లి కొడుకుని, మరి కలిసి తీరాల్సిన పరిస్థితి కాదు అంటానికి వీల్లేదు. అంటే ఎవరి కాళ్ళ కడుపులో గంటలు మోగుతాయి, ఊరక రారు మహానుభావులు అన్నట్టుగా ఊరక పిలవరు వీళ్ళు, ఏదో ఉండే ఉంటుంది మతలబు అనుకుంటానే వెళ్ళి కలిసేటి, తప్పని గత్యంతరం లేని పరిస్థితిలో కలిసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా సావు కబురు చల్లగా చెప్పారు, అన్నయ్యకి పోర్టు కావాలంట, ఇచ్చేసేయి. ఇదేంటిరా బాబు, ఏదో వంకి రెండు చొక్కా అడిగినట్టుగా పోర్టు ఇచ్చేయమంటున్నారు, నా జీవితకాలపు కష్టార్జితం ఇది, దీన్ని ఇచ్చేస్తే ఎట్లా అని అంటే, నువ్వేం ఊరకే అవసరం లేదు, నీకు డబ్బులు ఇస్తాము, కానీ పోర్టు అయితే ఇవ్వాలి నువ్వు. అదేంటండి, నేను నిర్మాణం చేసుకున్న పోర్టు కదా, లాభాలు వస్తున్నాయి, నా కష్టార్జితం మీకు ఇచ్చేయమంటే ఎట్లా అంటే, సరే ఓ పని చేయి, ఇవ్వద్దు నువ్వు, ఇదిగో నువ్వు అక్రమాలకు పాల్పడ్డావంట, 995 కోట్ల రూపాయలు జరిమానా కట్టాల్సి వస్తుంది, ఇప్పుడు కట్టకపోతే జైలుకి పంపిస్తాం. సత్యం రామలింగరాజు ఒకసారి ఆయనకి ఏ గతి పట్టిందో ఒకసారి గుర్తు చేసుకో నువ్వు. నెక్స్ట్ సత్యం రామలింగరాజు నువ్వు కూడా నెక్స్ట్ పక్క సెల్లో ఉంటాను అని అంటే సిద్ధపడు. ఇక ఇతనికి గుండె దాడ వచ్చేసింది, లాభం వదిలేమని చెప్పని అమెరికా పారిపోయాడు. వీళ్ళు అమెరికా పారిపోతే వదిలే బ్యాచా? అతను వెళ్ళాడు అమెరికా, కానీ కుటుంబం ఇక్కడే ఉంది. ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కావాల్సిన వయసులో ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఇంకా గతి లేని పరిస్థితుల్లో వీళ్ళ బెదిరింపులకు తలగ్గు అమెరికా నుంచి వచ్చాడు. ఒక రకంగా గన్ పాయింట్లో బెదిరించారు ఆయన్ని, నువ్వు సంతకం పెడతావా పెట్టవా, నీకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు వదులుకోవాల్సిందే. 2500 కోట్లు ఖరీదు చేసే పోర్టుని 494 కోట్లు, అంటే డాక్యుమెంటేషన్కి ఎంత అమౌంట్ అయితే బేసిక్ అమౌంట్ మెన్షన్ చేయాలో అంత అమౌంట్ మాత్రం మెన్షన్ చేసి ఆ 494 కోట్ల రూపాయలు పే చేసి పోర్టు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ పక్కన కాకినాడ SEZ ఉంది, అందులో ఈయనకి 48.26% వాటా ఉంది. ఆ వాటా అప్పుడు అసెస్ చేసిన దాని ప్రకారం 1100 కోట్ల రూపాయలు అవుతుంది ఆయన వాటా. అంటే ఇక్కడ 2500 కోట్లు ఖరీదు చేసే పోర్టును వచ్చేప్పటికి లెస్ దాన్ 20% 494 కోట్లకి తీసుకున్నారు. SEZ షేర్స్ అయితే మరీ ఘోరం, 1100 కోట్లు ఖరీదు చేసే షేర్స్ కేవలం 12 కోట్లు, అంటే 1% కాస్ట్కి 12 కోట్లు ఇచ్చేసి సంతకం పెట్టించుకున్నారు. అంటే
పేదవాడి కోపం పెదవికి చేటు అని చెప్పని ప్రతిఘటించలేక ఎవరికీ చెప్పుకోలేక రాజ్యంతో యుద్ధం చేయలేని నిస్సహాయ స్థితిలో సహించి భరించి సమయం కోసం ఎదురు చూశాడు ఆయన. వాళ్ళు అనుకుంది ఏంటంటే శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాం, మేము ఏం చేసినా నడుస్తుంది, మేము ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరాస్తైనా దౌర్జన్యం చేసైనా సరే బై హుక్ ఆర్ కుక్ ఎలా అయినా సరే లాక్కోవటానికి మేము పెట్టి పుట్టామని చెప్పని ఫీల్ అయిపోయారు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కీలకంగా దోహదం చేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి రాకముందే వీళ్ళు ఈ విధంగా ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు గుంజేశారు. నిజంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అది కనుక పూర్తి స్థాయి అమల్లోకి వచ్చున్నట్టయితే కేవీ రావు స్థాయి వ్యక్తుల నుంచి సామాన్య కూలీనాలి చేసుకునేవాడి 2 సెంట్ల ఇళ్ల స్థలం కూడా బతికేది కాదు. నేను ఇందాకే చెప్పినట్టుగా కర్ర ఎవరి దగ్గర ఉంటే బర్రె వాడిదే. బాబు నేను దూడ దగ్గర నుంచి నేను పెంచుకున్నా దీన్నంటే ఏమి నడవదు. నువ్వు పెంచుకుంటే నీకు అంతగా మమకారం ఉంటే రోజు మేపి కడిగి తీసుకొచ్చి మా వాకిట్లో కట్టి నేను పాలు పిండుకుంటానని చెప్తారు. మేపే బాధ్యత కూడా ఇటు పెట్టుకోడు. మమకారం ఉంది కాబట్టి ఆడు మేపాలి, పాలు మాత్రం ఇటు పిండుకుంటాడు. అటువంటి వైఖరి వెళ్ళదు. ఇటువంటి స్థితిలో మొన్న ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు గుండెదేటో చేసుకొని కేవీ రావు ముందుకొచ్చి కేసు నమోదు చేశాడు, నాకు ఇటువంటి అన్యాయం జరిగింది అని చెప్పని. మనం గమనించుకుంటే ఇటువంటి అన్యాయాలు లక్షల మందికి జరిగాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో, నారా లోకేష్ ప్రజా దర్బార్ దగ్గర, జనసేన కార్యాలయంలో, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ ఉంటే అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 దరఖాస్తుల్లో 7-8 ఇవే ఈ విధమైన దరఖాస్తులే. పలానా గ్రామస్థాయి నాయకుడు మమ్మల్ని దౌర్జన్యం చేసి మా ఆస్తులు ఆక్రమించాడు, మా సరిహద్దులు ఆల్టర్ చేశాడు, మా భూమిలోకి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. అంటే ఎంత చెట్టుకు అంత గాలి. సామాన్యుడి దగ్గర నుంచి సామాన్యుడిని గ్రామస్థాయి వాడు పీడించుకు తింటే ఇటువంటి కార్పొరేట్ శక్తులను రాష్ట్ర స్థాయి వాళ్ళు పీడించుకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇతను సిఐడి దగ్గర కంప్లైంట్ రిజిస్టర్ చేశాడు. రిజిస్టర్ చేసిన తర్వాత విక్రాంత్ రెడ్డి అక్యూజ్ నెంబర్ 1గా, విజయసాయి రెడ్డి అక్యూజ్ నెంబర్ 2గా ఈ ఆస్తులు దక్కించుకున్న శరత్ చంద్రారెడ్డి. ఇక్కడ ఏంటి, విక్రాంత్ రెడ్డిని కలిసినప్పుడు విక్రాంత్ రెడ్డి బాహాటంగా చెప్పాడు, అన్నయ్య కావాలంటున్నాడు, నువ్వు ఇవ్వక తప్పదు అని. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లారు ఈ కేవీ రావుని. ఈయనేమనుకున్నాడు, ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు ఏదో అకృత్యాలు చేస్తున్నారు, ఆయనకి చెప్తే ఆయన న్యాయం చేస్తాడు అనుకొని వెళ్ళాడు. అంటే ఆస్తి పోయింది పోగా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళింది ఆ ఛార్జీలు కూడా బొక్క ఆయనకి. అక్కడికి వెళ్తే ఆయన ఇది చెప్పబోయాడంట, సార్ ఇట్లా చేశారు సార్ అంటే, విక్రాంత్ చెప్తే దాన్ని ఫాలోగా అని చెప్పాడంట. అంటే ఈ ఎంటైర్ స్క్రిప్టు, కథా స్క్రీన్ ప్లే, దర్శకత్వం నాదేనని చెప్పని ఆయన ఎండార్ చేశాడు. వీళ్ళందరూ పాతదారులు మాత్రమే, అసలు వెనకున్న మూల స్తంభాన్ని నేనేనని చెప్పని ఆయన బాహాటంగా డిక్లేర్ చేశాడు. ఇక ఏమి చేసే ఆస్కారం లేని స్టేజ్లో మొన్న ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేయగానే సిఐడి ఈయన దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత, ఈయన వాంగ్మూలాలు నమోదు చేసుకున్న తర్వాత, ఈయనకు జరిగిన పేమెంట్ ట్రాక్ ఇవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాత సిఐడి వాళ్ళు వాళ్ళని ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ సమన్ చేశారు. సమన్ చేసినప్పుడు విజయసాయి రెడ్డికి కూడా లుకౌట్ నోటీస్ జారీ చేశారు అందరికీ. మీరు గమనించుకుంటే ఒక 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం విజయసాయి రెడ్డి మామూలుగా అసలు కాళ్ళు కింద లేదు, ఇంత ఎత్తున గాలిలో నడిచాడు. ఎగిరెగిరి గంతులేస్తా, నాకు సిఐడి నోటీస్ ఇస్తారా, నాకు లుకౌట్ నోటీస్ జారీ చేస్తారా, నేను రాజ్యసభ మెంబర్ని, నేను ఎక్కడికైనా పారిపోతానా, నా పాస్పోర్టు సిబిఐ వాళ్ళ దగ్గర ఉంటుంది, నేను ఎక్కడికి పారిపోతానా, నాకు అంటే నేను ఆల్రెడీ సిబిఐ దీంట్లోనే ఉన్నానే కదా రాడార్లో, నాకు మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఇచ్చేదే ఉంది, నేను ఆల్రెడీ మనకి పోలీస్ స్టేషన్కి వెళ్తే వెనక ఫోటోలు అంటించుంటాయి, ఆ టైప్ ఇతని ఫోటో ఆల్రెడీ సిబిఐ వాళ్ళ దగ్గర ఉంది. అంటే అతను ఉక్రోషం అది, సిబిఐ నుంచి సిఐడి దాకా అందరు నాకే నోటీసులు ఇస్తున్నారు, ఆ జగన్మోహన్ రెడ్డిని ఎవరు పట్టించుకోవట్లేదని ఫీల్ అయిపోతున్నాడు. వీళ్ళు మరి ఆ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇస్తే అయిపోయేది. విజయసాయి రెడ్డినే మళ్ళీ ఇందులో కూడా అక్యూజ్ నెంబర్ 2నే అచ్చొచ్చిన సంఖ్య విజయసాయి రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి కేసుల్లోనూ A2, ఇందులో కూడా A2గానే పెట్టారు. మనకి ఒక పోలిక అంటే భారతరత్న సచిన్ టెండూల్కరు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత 10వ నెంబర్ జెర్సీ విత్డ్రా చేసేసారు ఫర్ ఎవర్గా. ఇక ఆ జెర్సీ గౌరవపూర్వకంగా ఇంకెవరికి కేటాయించమని చెప్పని. రేపు విజయసాయి రెడ్డి తర్వాత ఈ అక్యూజ్ నెంబర్ 2 అనేది కూడా ఎంతటి ఎమినెంట్ పర్సనాలిటీ, ఇన్ని కేసులు అక్యూజ్ నెంబర్ 2 కొన్న తర్వాత ఇక ఇది కూడా వేరే ఇంకెవరికి కేటాయించమని చెప్పని దీన్ని కూడా విత్డ్రా చేసేయాలి. పరిమితం ఇక అది ఫర్ ఎవర్, ఇక దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు విజయసాయి రెడ్డి ఓన్లీ. చరిత్రలో అక్యూజ్ నెంబర్ 2 అంటే విజయసాయి రెడ్డి మొహం గుర్తుకు రావాలి మనకి.
అలాగే ఇవాళ ఇప్పుడు ఈ పేమెంట్ 494 కోట్ల రూపాయల పేమెంట్ చేసిన దాంట్లో అంటే దాంట్లో నల్ల డబ్బు ఇన్వాల్వ్ అయింది, మనీ లాండరింగ్ జరిగింది అనేది సిఐడి పసిగట్టింది. పసిగట్టిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి బినామీగా ఈ డాక్యుమెంటేషన్లో ఇన్వాల్వ్ అయిన అరవిందో వాళ్ళకి వణుకు మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో శరత్ చంద్రారెడ్డి సిబిఐ అండ్ ఈడీ కేసులు ఎదుర్కొని నెలల తరబడి జైల్లో ఉండొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా క్లియర్ కేస్ ఆఫ్ ఫ్రాడ్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంది. అక్కడ మళ్ళీ జైలు పాలవుతాం. మనకి ఇప్పటికే కార్పొరేట్ ప్రపంచంలో మన క్రెడిబిలిటీ దెబ్బతినిపోయింది. మరొకసారి ఇప్పుడు కనుక జైలు పాలైతే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఈ అరవిందో షేర్లు కొలాప్స్ అయిపోతాయి. మనకెందుకు వచ్చిన ఈ తగలాటం అనుకున్నారు వాళ్ళు. అనుకొని ఏం చేశారు, ఇక మెల్లగా రాజీ ప్రయత్నాలు చేసుకొని కేవీ రావు తోటి మాట్లాడుకొని బాబు నీ పోర్టు నువ్వే తీసుకో, నీ పోర్టు మాకు వద్దని చెప్పని రాజీ ప్రయత్నం మొదలుపెట్టారు. 3 రోజుల క్రితం పోర్టు షేర్స్ ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఎస్సీజెడ్ గురించి మళ్ళీ ఇప్పటికీ ఇంకా ప్రస్తావన లేదు. నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటే, నిజంగా అతని ఆస్తులు అతనికి ఇచ్చే ఇంటెన్షన్ ఉంటే ఎస్సీజెడ్ కూడా ఇచ్చేయాలి. అతనికి మీరు చెల్లించిన పేమెంట్ అతను వెనక్కి తీసుకుంటున్నారు, అతని దగ్గర నుంచి వెనక్కి తీసుకున్నారు. మరి అట్లాంటప్పుడు ఎస్సీజెడ్ మాత్రం మీ చేతిలో ఎట్లా ఉంటుంది? మీ కష్టార్జితం కాదే అది. ఇక్కడ గమనించుకుంటే వైసీపీ వాళ్ళకి ఈ మధ్య వీళ్ళందరూ ఒక హ్యాబిచువల్ అఫెండర్స్గా మారుతూ ఉన్నారు. అందరిది ఒకే బాట. అప్పుడేమో అధికారంలో ఉంటే జగన్ రెడ్డి స్థాయికి జగన్ రెడ్డి అంత దోచుకుంటే మంత్రి స్థాయికి ఇంత, ఎమ్మెల్యే స్థాయికి ఇంత, ఊరు స్థాయికి ఇంత, ఎవరి స్థాయికి అటు దోచుకున్నారు. ఇప్పుడేం చేస్తున్నారు, ఈ జగన్ రెడ్డి బిరామీలు పోర్టులు అప్పచెప్తే విడుదల రజనీ ఈ మధ్యకాలంలో చెల్లూరుపేట నియోజకవర్గంలో జగనన్న కాలనీల కోసం అని చెప్పని ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది. ఒక విలేజ్లో రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చింది. రైతులకి ఒక రేటు మాట్లాడుకొని వాళ్ళకి ఆ రేటు ఇచ్చింది. కానీ వాస్తవంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కువ తీసుకుంది. కానీ రైతుల పేరు మీద అవార్డు వస్తుంది కదా, ఆ కాంపన్సేషన్ వచ్చేది రైతుల పేరు మీద రావాలి. రైతులను అప్పుడు మీకు ఇంతే తీసుకోవాలి, మీరు మిగిలిన డబ్బు నాకు తెచ్చియాలి అని చెప్పని కండిషన్ పెట్టింది. ప్రభుత్వం నుంచి వైట్ అమౌంట్ వస్తుంది రైతులకి, వాళ్ళ బ్యాంకులో డిపాజిట్ అయిన స్టేట్మెంట్ ఉంటుంది. దాంట్లో నుంచి వీళ్ళు విత్డ్రా చేసిన స్టేట్మెంట్లో ట్రాన్సాక్షన్ కూడా రిఫ్లెక్ట్ అవుద్ది. వాళ్ళు అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ పెట్టుకున్నారు. వాళ్ళు మొన్న ప్రభుత్వం మారగానే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఆమె మీద. మా పొలాలు ఇళ్ల స్థలాలకు తీసుకొని దాని మీద అదనంగా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తెప్పించుకొని మాకు ఇంతే ఇచ్చి ఇంతేమో తీసుకుంది, ఇదిగో మేమే విత్డ్రా చేసి ఇచ్చాం, స్టేట్మెంట్ ఇదిగో అని కంప్లైంట్ ఇచ్చారు. దెబ్బకి దెయ్యం దిగి వచ్చిందని చెప్పని ఆమెకి తత్వం బోధపడింది. ఇప్పుడు గనక వీళ్ళు కంప్లైంట్ ఇస్తే నన్ను జుట్టుపట్టుకొని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, ఎందుకు వచ్చిన పెత్తలాట కొనుక్కొని వాళ్ళని పిలిచి బాబు ఇదిగోండి నాయన మీ డబ్బులు మీరు తీసుకోండి, నా మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకోమంది. తర్వాత పేరు నాని చూసాం మొన్న. ఆ బియ్యం వ్యవహారంలో బియ్యం పోయింది వాస్తవమే, దాని నష్టపరిహారం మేము కడతామని చెప్పని జేసీకి లెటర్ రాసి 1,70,00,000 డీడీలు కట్టారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, పరిస్థితులు అనుకూలంగా ఉన్న రోజు ఏమైనా చెయ్యి, ఇదే నడిచిపోద్ది అనుకున్నారు. కానీ ప్రజల ఆలోచన భిన్నంగా ఉంది. రేపటి రోజున ప్రజల ముందు మనం దోషులుగా నిలబడాల్సి వస్తుందనే జ్ఞానం లేదు ఆ రోజున. ఈ అధికారం, ఈ పదవులే శాశ్వతం అని చెప్పని ఇదే విధంగా అధికార వ్యవస్థ మన దగ్గర గులాంగిరి చేస్తుందనే అహంకారంతో, మిడిసిపాటుతో ఈ రకంగా బరితెగించారు. ప్రజలు చాలా విఘ్నతతో ఆలోచించి వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. పర్యవసానం ఇవాళ వాళ్ళకు వాళ్ళే అడ్మిట్ అవుతున్నారు. ఇవాళ మంత్రులుగా చేసిన వాళ్ళు విడుదల రజనీ మాజీ మంత్రి, పేర్ని నాని మాజీ మంత్రి, విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, విక్రాంత్ రెడ్డి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కొడుకు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పెంతల్లి కొడుకు, ఇంతమంది ఈ అకృత్యాల్లో ఇన్వాల్వ్ అయితే అసలు ప్రైమ్ సస్పెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఉండాలి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉచితంగా ఇసుకిస్తేనే నేరం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి కేసు నమోదు చేసినప్పుడు ఇన్ని అకృత్యాలు ఆయన ప్రభుత్వ హయాంలో జరిగితే 100% ప్రైమ్ సస్పెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరే ఉండాలి. ఆయన పేరు ఎక్కడ పెట్టట్లేదని విజయసాయిరెడ్డికి విపరీతమైన ఉలిక్కిపాటుగా ఉంది. కాబట్టి 100% ఇవాళ కేవీ రావు లాంటి అతనికి, అంటే అతని స్థాయిని బట్టి ఆ జరిగిన లావాదేవీ స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ తేగలిగేంతటి పెద్ద ట్రాన్సాక్షన్ కాబట్టి వాళ్ళ 10 మందిలోకి వచ్చింది.
కానీ ఇప్పటికీ పూర్తి స్థాయి న్యాయం జరగాల్సిందే. ఇంకొకటి కూడా ఏంటంటే అతని ఆస్తి అతనికి దక్కొచ్చేమో, కానీ జరిగిన మనీ లాండరింగ్ ఆ ట్రాన్సాక్షన్ రాటిఫై అయిపోద్దా? ఇప్పుడు అతని ఆస్తి అతని కింద వెనక్కిస్తే అకృత్యాలకు పాల్పడ్డారనే కదా ఈడీ ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఆ అకృత్యాలకు పాల్పడ్డందుకు తప్పనిసరిగా కేసుగానే కంటిన్యూ కావాలి. చట్టపరంగా ఏ విధమైన శిక్షకాలు గురి కావాలో ఆ శిక్షకి గురి అయి తీరాలి. అంతే తప్ప ఎవరిని ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్క్యూజ్ చేస్తే పెద్దవాడికి ఒక న్యాయం, చిన్నవాడికి ఒక న్యాయం అని చెప్పని సామాన్యుడు ఫీల్ అయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు దండుకొని, వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వీళ్ళకి బదిలీ జరుగుతూ ఉన్నాయని చెప్పని భావించే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఎవడు తప్పు చేసినా వాడి తప్పుకు తగిన పనిష్మెంట్ చట్టపరంగా దక్కితేనే సామాన్యుడికి కూడా చట్టం పట్ల గౌరవం పెరుగుద్ది. నిజంగా సార్ చాలా చక్కగా చెప్పారు. అంటే గత ప్రభుత్వ పాలకులు ఏ విధంగా తప్పులు చేశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ తప్పుల నుంచి బయటపడడానికి ఏ విధంగా వెనకడుగేస్తున్నారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.